మరణం లేనిది అమ్మతనమని, సృష్టికి ప్రతిసృష్టి చేసేది మాతృదేవత అని పలువురు వక్తలు కొనియాడారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసిన అమ్మ పాటను ప్రముఖ గాయకుడు నోకుతోటి శరత్బాబు పాడగా సంగీత దర్శకులు వెస్లీ సంగీత నేపథ్యాన్ని అందజేశారు. ఈ అమ్మ పాటను ఒంగోలు సంతపేటలోని మెడికల్ హాల్లో ఎల్ఈడి స్క్రీన్పై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏపీడీ జి కాత్యాయని ఆవిష్కరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ జాలాది మణిబాబు ప్రసంగిస్తూ, ఈ సృష్టిలో అమ్మకు మించిన దైవం లేదని, మాతృదినోత్సవం రోజున అమ్మను గుర్తు చేసుకోవడం హాస్యాస్పదమని, ప్రతిరోజు మాతృదినోత్సవమని తెలిపారు. మాతృదినోత్సవం రోజున అమ్మకు ప్రేమ శుభాకాంక్షలు తెలియజేయడం కాదని, జన్మనిచ్చిన అమ్మను కన్నీరు పెట్టకుండా చూసుకోవడమే నిజమైన మాతృదినోత్సవం అని తెలిపారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్లారున మాట్లాడుతూ, 10 మంది సంతానాన్ని ఒంటి చేత్తో సాకి ప్రయోజకులు చేసిన అమ్మలను అనాథాశ్రమంలోకి చేర్పిస్తున్న నేటి యువత రేపు తమకు అటువంటి దుస్థితి రాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులను మర్చిపోతున్న నేటి తరం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తమను కంటికి రెప్పగా కాపాడిన తల్లిదండ్రులను ఆకలితో పస్తులు పెట్టకుండా చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మాతృదినోత్సవం రోజు ఒక మంచి పాటను అందజేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగభైవ ఆదినారాయణ, కుర్రా ప్రసాద్ బాబు, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కొల్లా మధు, పద్మ, మారెళ్ల సుబ్బారావు, రాజేశ్వరి, కొమ్మి రవణమ్మ, రాజేశ్వరి, నోకతోటి శరత్బాబు, శ్రీదేవి, కంకణాల ఆంజనేయులు, ఏజే సొల్యూషన్స్ ప్రియా, రెడ్ క్రాస్ మహిళా విభాగం నాయకురాలు శ్రీదేవి, సుజాత, బీరం అరుణ, నాలం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు వాళ్ళు ఇద్దరు చేస్తారు. ఇద్దరు కలపండి, పెద్ద సాల్వేనే సరిపోద్ది వాళ్ళిద్దరికి. పట్టుకోనా అమ్మ శ్రీదేవి రండి. రండి రండి రండి, మీరే లేనిది ఇక్కడ. ఒక్క నిమిషం సురేంద్ర, ప్రియ గారు వస్తున్నారు. ప్రియ
కార్యక్రమం అయిపోయింది. థ్యాంక్ యూ షాన్, థ్యాంక్ యూ. కలుద్దాం. మణిబాబు గారిని ఒక నిమిషం మాట్లాడవస్తుంది. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అనుకోకుండా మీ అందరినీ కలవటం శరత్ ద్వారా చాలా సంతోషం. శరత్ తోటి 20 ఇయర్స్ నుంచి మంచి అనుబంధం ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అందరూ సుపరిచితులు. అందరం కూడా ఈరోజు ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలతోటి మనందరినీ మేడం గారు రాసినటువంటి ఈ పాటని నా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయటం చాలా సంతోషంగా ఉంది. శరత్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ప్రతి మాటలో, ప్రతి పాటలో, ప్రతి దాంట్లో కూడా ఇప్పుడే శ్రీదేవి చెప్తోంది వాళ్ళ అమ్మ మీద కూడా పాట రాశాడు అని. అది గతంలో కూడా నేను విన్నాను, కానీ మళ్ళీ వినాలని ఏదన్నా అమ్మ గురించి వస్తే మాత్రం తప్పనిసరిగా శరత్కి నేను వాట్సాప్ గ్రూపులో తనకి పోస్ట్ చేయటం జరుగుతుంది. తను ప్రతి పాటని కూడా నాకు పంపిస్తూ ఉంటాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోగలగటము, మేడం గారిని కూడా ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కంగ్రాట్స్ మేడం. ఈ పాటని మేడం గారు సింహాద్రి మేడం, మన సింహాద్రి అనగానే ఇందాక సింహాద్రి అనేది పేరు బాగా మనందరికీ సినీ పరిచయం బాగా ఉంది. అది సింహాద్రిగానే మనకి ఈ పాట సింహాద్రి మేడం గారు రాసినటువంటి ఈ పాటని మనందరం కూడా ఆవిష్కరించుకొని అందరం విందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్చో.
సహిస్తుంది. తనకు భారమవుతున్నా తనకు ముప్పు పొంచి ఉన్నా, తనువు భారమవుతున్నా తనకు ముప్పు పొంచి ఉన్నా, నిన్ను నెలలు మోస్తుంది పురుడు పోస్తుంది, నిన్ను నెలలు మోస్తుంది నీకు పురుడు పోస్తుంది, నీకు పురుడు పోస్తుంది. అమ్మ ఇంటి వేలుపుగా ఆలయాల దేవత తెంచి ప్రాణమిచ్చి ప్రేమ కవచమేస్తుంది. అమ్మ పాల అమృతాన ఆయువుని పోస్తుంది. పేగు తెంచి ప్రాణమిచ్చి ప్రేమ కవచమేస్తుంది. అమ్మ పాల అమృతాన ఆయువుని పోస్తుంది. నిద్ర సుఖములెరుగక కంటి పాప తీరుగా, నిద్ర సుఖములెరుగక కంటి పాప తీరుగా, కాచుకొని పెంచుతుంది కడుపు తీపి పంచుతుంది, కాచుకొని పెంచుతుంది కడుపు తీపి పంచుతుంది, కడుపు తీపి పంచుతుంది. అమ్మాయి వేలుపుగా ఆలయాల దేవత ఉయ్యాలగ ఒడిని చేసి రూసులెన్ను నేర్పుతుంది. అనుభవాలు పాఠంగా ప్రపంచాన్ని చూపుతుంది. ఉయ్యాలగ ఒడిని చేసి రూసులన్నీ నేర్పుతుంది. అనుభవాలు పాఠంగా ప్రపంచాన్ని చూపుతుంది. కష్టమంతా తనదిగా సుఖమంతా నీదిగా, కష్టమంతా తనదిగా సుఖమంతా నీదిగా, కడుపులోన దాస్తుంది భవిత బాట వేస్తుంది, కడుపులోన దాస్తుంది భవిత బాట వేస్తుంది, భవిత బాట వేస్తుంది. అమ్మ ఇంటి వేలుపుగా ఆలయాల దేవత చదువులతో పదవులతో నీ వెలిగితే పొందుతుంది. పెళ్లి చేసి తోడునిచ్చి బాధ్యత నెరవేరుస్తుంది. చదువులతో పదవులతో నీ వెలిగితే పొందుతుంది. పెళ్లి చేసి తోడునిచ్చి బాధ్యత నెరవేరుస్తుంది. నీ పిల్లలను తిరిసి
చేసినా నీవు కన్న రుణం తీర్చలేవు. ఎన్ని చేసినా నీవు కన్న రుణం తీర్చలేవు. అమ్మ ఇంటి వెలుగురా, ఆలయాల దేవతరా, అంటే అమ్మ. అమ్మ అనేది ఒక అనిర్వచనీయమైన శబ్దం. అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ గురించి నేను చెప్పాలంటే, నాకు తొలి రూమ్ ఇచ్చింది మా అమ్మ గర్భం. నాకు ఆకలైతే రెస్టారెంట్ అయింది మా అమ్మ స్తన్యం. నా కాలకృత్యాలు తీర్చుకోవటానికి వేదిక అయింది మా అమ్మ ఒడి. ఆ ఒడే నా తొలి బడి. మా అమ్మ నా తొలి గురువు, నా తొలి వైద్యురాలు. అంతేకాకుండా నా మొట్టమొదటి వాహనం మా అమ్మ వీపు. అమ్మతనాన్ని మా అమ్మలో నేను చూడలేకపోయాను. కారణం, నేను పసివాడిని. నా భార్యలో కూడా నేను చూడలేకపోయాను. బాధ్యతలతో అన్ని సమకూరుస్తూ నేను బిజీగా ఉండటం వలన 2 సందర్భాల్లో ప్రసవ వేదన పడుతున్నప్పుడు నేను అక్కడ ఉండలేకపోయాను. కారణం, ఉద్యోగరీత్యా. అయితే నా కూతురు అమ్మైంది ఈ మధ్య. ఆ క్షణంలో అసలు అమ్మతనం అంటే ఏందో నా కూతురుని చూస్తే నాకు తెలుస్తుంది. నా కూతురు డాక్టరే, జ్యోతిర్మయ మేడంకి ప్రియ శిష్యురాలు. తను గర్భవతి అని తెలిసి తెలియకుండా, ఇంతకు ముందు మనం చూసిన దాంట్లో యూరిన్ బ్లడ్ కలర్ టెస్ట్ 2 గీతలు వచ్చాయి కదా. ఒక గీత లైట్గా వచ్చినప్పుడు తల్లడిల్లిపోయింది. తర్వాత స్కాన్ చేసినప్పుడు అంత క్లియర్గా లేదని ఊర్లో అక్కడ చెప్పారంట. ఒకరోజు స్పాటింగ్ వస్తే కన్నీళ్ల పర్యంతమైంది. నేను వెళ్ళి స్కాన్ చేసిన తర్వాత శాక్ బాగానే ఉందమ్మా, కంగారు పడొద్దని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకుంది. అలా పెరిగిన బిడ్డ కాన్పు సమయానికి వచ్చేటప్పటికి తనకన్నా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. నార్మల్ డెలివరీ చేయాలా, తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారా? తన ఫీలింగ్స్ అయితే ఒకటే, నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంతే. అది నార్మలా సిజేరియనా తనకి సంబంధం లేదు. లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని అమ్మ సిజేరియన్కి వెళ్దామంటే చిరునవ్వుతో ఆహ్వానించింది. సిజేరియన్ చేసిన తర్వాత ఆ బిడ్డను అలాగే తీసి బొడ్డుతాడు కట్ చేయకముందే తనకు చూపించినప్పుడు ఆ బాధలో కూడా చిరునవ్వుతో ఆహ్వానించింది. ఇక్కడ మనం పాటలో చూచాం, వికారాలు, ఏవిళ్ళు అంటారు, మార్నింగ్ సిక్నెస్. ఎంత వికారం అంటే నీళ్లు తాగినా కూడా వామిట్ చేసుకునేది. ఆ కారణంగానే ఎండి సీట్ వస్తే కూడా ఛాయం చేయలేదు. ముందు ఆరోగ్యం ముఖ్యమని. అంత 5 నెలల సగం నిండేంత వరకు ఆహారాన్ని తీసుకోలేకపోయింది. అలా తన బిడ్డ కోసం తను తాపత్రయపడుతూ ఇప్పుడు ప్రసవించిన తర్వాత నిద్ర లేమిని కూడా సహిస్తూ తన బిడ్డ కోసం తను తీసుకుంటున్న కేర్ చూస్తే అమ్మంటే ఇది కదా అని అనిపిస్తుంది.
నా భార్య స్టెరైల్ చేస్తే నువ్వు సరిగ్గా చేస్తావో లేదో అని చెప్పి తానే స్టెరైల్ చేసుకోవటం చూస్తుంటే, నిన్న మొన్నటి వరకు ఒక వస్తువు ఇక్కడ ఉంటే అక్కడ పెట్టిన అమ్మాయి, మాకు ఇంకా చిన్నపిల్ల అయిన అమ్మాయి తన బిడ్డ కోసం తాను పడుతున్న తాపత్రయం చూస్తుంటే అమ్మంటే ఇది కదా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని చూసుకుంటూ వాళ్ళమ్మ, నా భార్య, తను నిద్రలేని రాత్రులు గడుపుతూ, అంటే మా మనవడు రాత్రి 12 గంటలకు లేస్తాడండి. ఉదయం 6 గంటల వరకు డిస్టర్బెన్సే, నిద్ర ఉండదు. తను ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలి, తను పడుకున్నప్పుడు చదువుకుంటూ ఉంటుంది. ఒక స్థానాన్ని, తన స్థానాన్ని తను నిలబెట్టుకుంది. తన గురించి ముఖ్యంగా చెప్పాలి అని చెప్పారంటే, తనని ఫస్ట్ నేను ఎక్కడైనా పరిచయం చేసేది ఆమె నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం, అంటే నరసం అంటాం షార్ట్ ఫామ్లో. నరసానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఇది మేము నరసం ప్రారంభించి దగ్గర 2017లో కదా మనం ప్రారంభించింది. 2017లో ప్రారంభించాం. అంటే ఇప్పటికీ 8 సంవత్సరాల దగ్గర అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నరసం సాధించినటువంటి అన్ని విజయాల్లో నాకు కుడి చేయిలాగా, రైట్ హ్యాండ్ లాగా ఉండి, ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం తనదంటూ ఒక అస్తిత్వం నిలబెట్టుకుంది అని చెప్పానంటే, అచ్చంగా ఇది ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏర్పడినటువంటి ఉమెన్ రైటర్స్ ఫోరం అది నిలబెట్టుకుంది అని చెప్పానంటే, దానికి నాకు వెన్నుపూసలాగా, రైట్ హ్యాండ్ లాగా నిలబడింది సింహాద్రి జ్యోతిర్మయి. మీ ఇద్దరు స్నేహితులంగా ఒక రకంగా చెప్పాలంటే సోల్మేట్స్ అంటారు. బహుశా లేడీస్లో కూడా అలాంటి ఏదైనా ఆత్మిక బంధం ఉంది అంటే మాకు రచయిత్రిగా, ఒక స్నేహితురాలిగా తను, ఎందుకంటే తనలో చాలా కోణాలు ఉన్నాయి. అక్క అయిన వాళ్ళకి అక్క అవుతుంది, స్నేహితులైన వాళ్ళకి మంచి స్నేహితురాలు అవుతుంది, ఒక మంచి తల్లి, ఒక మంచి భార్య, ఒక మంచి సామాజిక కార్యకర్త, ఒక మంచి ప్రకృతి ఆరాధకురాలు. తను చాలా సున్నితమైన మనిషి. అదే సందర్భంలో ఒక మంచి ఉపాధ్యాయుని. అలాగే ఎవరిని నొప్పించకుండా ఎప్పుడు నవ్విస్తూ తనున్నది అని చెప్పానంటే ఆ సభ ఎలా ఉంటుంది అని చెప్పండి, ఇప్పుడు తను మాట్లాడిందంటే చాలా లైవ్లీగా అయిపోతుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నటువంటి చాలా రేర్, చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళ. నాకు ఇన్నేళ్ళు, నా 43 సంవత్సరాల సుదీర్ఘమైన నా ప్రయాణంలో చాలామంది స్త్రీలు నా దగ్గరికి వచ్చారు. నేను ఎంతోమంది నాకు ఆత్మీయులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు ఆత్మీయంగా ఈరోజు ఒక ఏదైనా పంచుకోగలిగినటువంటి ఒక మిత్రురాలిగా, ఒక రచయిత్రిగా ఆమె తన ప్రభావం నా మీద చాలా ఉంది. అటువంటి ఆమె శరత్ తన పాట, నిజంగానే పాటలు ఇప్పుడు రాసి ప్రతి పాటకి ఒక బాణీ కట్టించి పాట అద్భుతంగా వచ్చేట్టు చేసింది శరత్. తను మంచి కవిత్వం రాస్తుంది. అదే సందర్భంలో అంతకుముందు కూడా పాటలు రాసింది, పెళ్లి పాటలని. ఆమె చాలా మన జరిగే పెళ్లి తంతు మీద చాలా సరళమైనటువంటి భాషలో అందమైనటువంటి పాటలు రాసింది ఆమె. అయితే అవన్నీ ప్రచురణకు నోచుకోలే. వాస్తవానికి చాలా రాసింది. గేయ రామాయణం అని, రామాయణాన్ని గేయంలో రాసింది, గేయాలుగా రాసింది, గేయ రామాయణం రాసింది. అందువల్ల ఏంటంటే, కాకపోతే అవన్నీ అంత మట్టుకే ఉండిపోయాయి. ఆ గేయ తన పుస్తకాల మట్టుకే అవి ఆగిపోయాయి. కానీ శరత్ చేసింది ఏంటంటే, అలా కాదక్క, నువ్వు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఈ సిచ్యువేషన్స్లో వచ్చే సందర్భానుసారంగా నువ్వు పాటలు రాయి. అవి నువ్వు చాలా బాగా రాస్తావు. నువ్వు అచ్చం కవిత్వ నువ్వు పొయిటర్స్వే కాదు, నువ్వు మంచిగా ఇది కూడా. ఎందుకంటే పాటలు రాసేవాళ్ళు మహిళల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నువ్వు గేయ రచయిత్రిగా నీలో ఆ టాలెంట్ ఉంది, ఆ ఫైర్ ఉంది, నువ్వు అది రాయి అని చెప్పనేసి జ్యోతిని బాగానే వెంటబడ్డాడు. ఇంకా అమ్మాయి మొదలుపెట్టింది. తను మొదలుపెట్టిందంటే ఏం చెప్పాల్సిన పని లేదు. ఇంకా అది ఆ పాట కవిత్వమే పాట రూపంలో వచ్చేస్తుంది. చాలా పొయిటిక్గా ఉంటుంది తన పాటలు కూడా. అలా రాసినటువంటి వాటల్లో మణిపూర్ ఘటన మీ అందరికి కూడా తెలుసు. ఇటీవల కాలంలో జరిగిన ఘటన, చాలా దారుణమైనటువంటి ఘటన. దాని మీద చాలా మంచి గేయం రాసింది తను. అది దీని రూపంలో వచ్చింది. అలాగే పాట రూపంలో తీసుకొచ్చాడు శరత్. తర్వాత రెండవది అంబేద్కర్ మీద రాసినటువంటి సాంగ్, అది కూడా చాలా గొప్పగా రాసింది. దాంట్లో ఎలా ఉంటుందంటే ఆ పాట, అవన్నీ ఆ పాటలన్నీ కూడా మీకు తర్వాత నేను ఫార్వర్డ్ చేయటం కానీ సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పాట అంబేద్కర్ గారి మీద రాసింది. మళ్ళీ ఇప్పుడు అమ్మ మీద ఈ పాట శరత్ మా అమ్మ మీద రాసినటువంటి పాటని ప్రతి మీటింగ్లో పాడుతూ ఉంటాడు, ప్రతి సమావేశంలో పాడుతూనే ఉంటాడు. తనకి ఈరోజు
ఈరోజు మదర్స్ డే రోజు వాస్తవంగా ఇప్పుడు మదర్స్ డే అందరం జరుపుకోవాల్సినటువంటి, అంటే అమ్మలకి ప్రతిరోజు అమ్మలమే, కాకపోతే ఒక రోజంటూ మనకు ప్రత్యేకంగా ఇచ్చారు కాబట్టి ఏదో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. అలాంటి మదర్స్ డే రోజు ఏదో ఒకటి మేము కార్యక్రమం చేస్తుంటాం. కానీ ఈ ఎన్నికలు ఈ హడావుల్లో మేము కూడా ఏం చేయలేకపోయాం. కానీ శరత్ ఆ లోటు లేకుండా, ఆ కొరత లేకుండా, ఎస్పెషల్లీ మా సింహాద్రి జ్యోతిర్మయి రాసిన పాటని ఇలా ఆవిష్కరింపజేయడం ద్వారా మదర్స్ డే రోజు మేమేం చేయలేదు అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అయిపోతారు. ఈ అమ్మ పాట నేను రాసి 2009లో ఈ ఊరు వచ్చిన కొత్తలో రాశాను ఆ పాట. మేము ఒంగోలు వచ్చింది 2009లో. అప్పుడు రాశాను ఈ పాట. రాసినప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో ట్యూన్లు కట్టుకుని పాడుకుంటూ అట్లాగా చేసాము. తర్వాత శరత్ పరిచయం అయిన తర్వాత ఆ పాటని మొదటిసారి తనకు పెట్టినప్పుడు విన్నాడు. విని అక్క చాలా అద్భుతంగా ఉంది ఈ పాట, ఈ పాటకి మంచి ట్యూను అది చేసి పాడితే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. నిజానికి ఈ పాట ఈ రూపంగా రావాలని నాకంటే ఎక్కువ శరతే చాలా అనుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు అనమాట. ఎలాగైనా కానీ మంచి ఈ పాటకి గుర్తింపు తీసుకురావాలి అని చెప్పి ప్రతి సభలో కూడా ఆ పాటను తను పాడతాడు. ఏ సభ జరిగినప్పటికీ కూడా అక్క ఈరోజు మీ పాట ఇంతకుముందు అక్క అనేవాడు, ఇప్పుడు నా పొజిషన్ మార్చి అమ్మ అంటున్నాడు. చాలా కాలం అక్క అనేవాడు. నిజంగా శరత్ని చూస్తే అట్లాగే మాకు ఒక చిన్న పిల్లడిని చూసినటువంటి ఫీలింగే వస్తుంది. తనకి కాలేజీలో చదువుతూ ఉద్యోగం వచ్చిన ఆడపిల్ల ఉన్నా కానీ మాకు ఇంకా పసిపిల్లలాగే అనిపిస్తాడు. అలా అల్లరి చేస్తూ మేము కర్నూలు అటు చాలా చోట్లకి వెళ్ళాము. అల్లరి చేస్తూ చిన్నపిల్లాడే అయిపోయి చాలా హాయిగా మాకు ఆనందం కలిగిస్తాడు. సొంత బిడ్డను చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది తను చూస్తే. అమ్మ మీరు పాటలు బాగా రాస్తారమ్మా, మీరు ఊరికే కవితలకే పరిచయం కావద్దు, పాటలు అంటే నేను సాధారణంగా ఎక్కువ శాతం భక్తి పాటలు, లేకుంటే ఇదిగో మేడం గారు చెప్పినట్టు పెళ్లి పాటలు ఇలాంటివేవో అన్నీ రాశాను. చాలా పాటలే రాశాను, లలిత గీతాలు అట్లా. కానీ ఈ సామాజిక ఇవి ఉన్నటువంటివి అటువంటివన్నీ కూడా పెద్ద అటువైపు దృష్టి పోలేదు నాకు. అయితే శరత్ ఏ సందర్భం వచ్చిన అమ్మ ఈ సందర్భంలో మణిపూర్ దుర్ఘటన జరిగినప్పుడు అమ్మ ఈ సంఘటన మీద మీరు స్పందించకపోతే ఎట్లాగా, మీరు పాట రాయండి అంటే అప్పటికప్పుడు కూర్చుని నేను ఒక 2 గంటల్లో ఆ పాటను రాశాను. అలాగే అంబేద్కర్ మీద రాసినటువంటి పాట కానీ, కరోనా నేపథ్యంలో రాసినటువంటి పాట కానీ, ప్రతి పాటని కూడా తనంతట తానే శ్రద్ధ తీసుకుని, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆ పాటలన్నింటినీ కూడా ఏ తిప్పలు పడేవాడు ఇలా సభకు నన్ను పిలవటమే కానీ ఎందులో కూడా నా ప్రమేయం లేదు, నేను పాట రాసివ్వటమే. దాని గురించి అంత ప్రయత్నం తనే చేసేవాడు. చక్కని స్వర రచన చేసుకుని చాలా ప్రాక్టీస్ చేసి పాడి ఆ పాటను జనాల్లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. అంత మంచి గాయకుడు నా పాటని అలాగా అభిమానించడం అనేటువంటిది నాకు చాలా ఆనందం కలిగేటువంటి విషయం. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, పాట ఒక కవయిత్రి అంటే కవి రాసినప్పుడు ఆ పాట ఎటువంటిదంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ లాంటిది. లోకానికి అది తెలియదు, తనలోనే ఉండిపోతుంది. కానీ ఒక గాయకుడు దాన్ని 10 మంది ఎదుట పాడినప్పుడు ఒక బిడ్డను చేతుల్లో ఎత్తుకున్నంత ఆనందం అందరూ చూసి ఎంత ఆనందిస్తారు, అలాంటి ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందం నేను రాసినటువంటి పాటల్లో దాదాపుగా 6-7 పాటలు ఇప్పటిదాకా రాశాడు. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి తను చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మెల్లగా సమయం చూసుకుని ఆ పాటలను కూడా చేయాలి. అలాగే ఈ ఒంగోలు వచ్చిన తర్వాత నాకు ఈ కవి మేము నరసరావుపేటలో ఉన్నప్పుడు కూడా సాహితీ సభలకు వెళ్ళే వాళ్ళము, అలాగే ఎంతోమంది పరిచయం ఉండేవాళ్ళు. కానీ అది చాలా పరిమితమే. ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడేది ఆ 2వ యాంగిల్ కూడా చూపించారు నిజంగా అండి. అంటే నేను మాట్లాడాలని ఉంది కానీ నా వల్ల కాదు. మేము 4 అన్నాము. ఎప్పుడు ఆ గురించి నేను ఎప్పుడు అంటే ఈ మదర్స్ డే పాటలు చేస్తుంటాను కానీ గొప్ప వ్యక్తి అండి నిజంగా. ప్రతి తల్లులు కొడుకులకు సంబంధించి గొప్పవాళ్ళే. కానీ నా జీవితంలో ఎప్పుడు మా అమ్మ గొప్పవాళ్ళ కొట్టల. లాస్ట్లో ఒక మాట అన్నది, 4 ఏళ్ళు
మనసాన ఉన్నప్పుడు ఆమె అంది, చేయించుకుంటా సార్ ఇది చేయించుకుంటా. నీకు అర్థంగా ఉండరా, నేను చనిపోతే బాగుండరా, తట్టుకోలేకపోయాం. మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఆమెని స్నానం చేయించేటప్పుడు అనేది ఆ మాట, నేను నీకు అర్థం వచ్చాను రా, పక్కన చచ్చిపోతే బాగుండాలి. చివరికి అదే జరిగింది. నేను వైజాగ్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నేను లేకుండానే మా అమ్మ, అది నాకు ఇప్పటికీ మెలిపెడతా ఉంటాను. నేను లేకుండా మా అమ్మ చనిపోయింది. సో అమ్మలు అనేవాళ్ళు నిజంగా త్యాగమూర్తులు. ఈరోజు ఈ పాట ఆవిష్కరణ కోసం మీరందరూ వచ్చి పాటని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమోషన్ అయిపోతున్నాను, ఇంకా మాట్లాడితే ఇంకా బరస్ట్ అయిపోతానేమని అనుకుంటూ, నేను పాటలు అయితే పాడతాను కానీ మీటింగులు అనర్గళంగా మాట్లాడాను. సో 10 మందిని కన్న తల్లిని వంతుల వారీగా వేసుకుంటారు చూడు. ఒక నెల నేను పెంచుతాను, ఒక నెల నేను పెంచుతాను. సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళకు వస్తే అప్పుడు తెలుస్తుంది. 10 మందిని 12 మందిని కన్న తల్లులు, వాళ్ళని ప్రయోజకులు చేసిన తల్లులు భారం అయ్యి ఈరోజు అనాథాశ్రమాల్లో ఉంటుంటే నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటన, కన్న తల్లిని బతికుండంగా శ్మశానాల్లో వేసిన సంఘటన, రిమ్స్ దగ్గర వదిలిపెట్టాడు, బోరున వర్షం పడుతుంది. అటువంటి సన్నివేశాలు చాలా దుర్మార్గమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇక అటువంటి తల్లులు ఓపిక పెట్టుకొని ఓపికగా ఉండే తల్లులు ఎంత కఠినాత్మురాలైన కొడుకుల దగ్గరకు వచ్చేటప్పటికి వాడు త్యాగమూర్తులైపోతారు. సో ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ఆ త్యాగమూర్తులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈరోజు ఈ ఇద్దరిని సన్మానించుకోవాలనుకుంటున్నాను. మన కొమ్మి రమణయ్య రాజేశ్వరి గారిని ఎందుకంటే సన్మానం చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఎంతో మందికి, అనాథలకి, అభాగ్యులకి అండదండగా ఉంటూ ప్రతి ఏడాది బాబు వచ్చాడు, ఈరోజు అమెరికా నుంచి వచ్చాడు కదా, మీరు వచ్చి రమణయ్య అన్న రాజేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చుంటాం. వాళ్ళు ఎంతో మందికి సర్వీస్ కార్యక్రమాలు, పెళ్లిళ్ళు చేయటం, వికలాంగులకి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయటం అనేది నిజంగా గొప్ప విషయం. రాజేశ్వరి గారు మీరు రావాలి, రమణయ్య అన్న రావాలి, మీరు ప్లీజ్. రాంబు బాబు రా, అక్క రండి.